వైతరిణి నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తూ ఉంటుంది. పాపులు మాత్రమే చనిపోయిన తరువాత ఈ ద్వారం గుండా లోపలికి వస్తారు. ఈ నది అతి భయంకరమైనది. దీనిలో నుంచి వెళ్లే సమయంలో కలిగే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయి. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంటుంది. ఈ నదిలో నీరుకు బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉంటుంది. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు, మాంసం తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ ఉంటాయి. వైతరిణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంటుంది. ఆమడ అంటే యోజనం, 4 క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి ఒక పగలు 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వాపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుభీతి అనే 16 పురములను దాటుకొని యమపురికి చేరాలి. ఊనషాన్మానికం 171వ రోజు పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతారు. అక్కడి నుంచే వైతరిణి దాటాలి. గోదానం చేసిన వారు పడవలో వైతరిణి దాటగలరు. లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనబడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే. ఆ పాపాత్ముని నోట ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమ ఆబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరుతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతోటి యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ధ కర్మ అనుభవించటానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరుతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతోటి ఉంటుంది. ఈ నదిని దాటడానికి కొన్ని విభిన్న మార్గాలు ఉన్నాయి. అయితే పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది.